స్వామి ఇప్పుడు ఏమన్నారు స్వామి మీరు కొచ్చికి బయట ఒక్క నిమిషం హాయ్ ఫ్రెండ్స్ వ్యాన్లలో నీళ్ళు అమ్ముతారు. ఇక్కడ వ్యాన్లలో నీళ్ళు అమ్ముతారు అన్నమాట. నువ్వు భయపడతాటమ్మా, నువ్వు భయపడతాటమ్మా. షాట్ పోయింది అనవసరం. అది టేస్ట్ వేరు, ఈ టేస్ట్ వేరు. అది ఉప్పు టేస్ట్. ఇది ఎక్కడ వచ్చింది? అదే ఇది వస్తుందేమో కదా. జాగ్రత్త, ఫోన్ పడిపోతా. మా ఏమైనా అదురులు ఉన్నాయమ్మా? ఏమన్నా ఏం అదురులు లేవు కదా. బొట్టి వేరు వేస్తాను అన్నారు. స్మెల్ అయితే రావాలి కదా. ఇది డైజెషన్కి మంచిది, హెల్త్కి కూడా మంచిది. కదా 2.62 బ్లౌజ్ కూడా ఇచ్చినాడు.
ఇంకా చెప్పు కేరళలో చోట దగ్గర అమ్మవారి పక్కనే ఉన్నాయి షాప్. స్వామి ఇది దేనికి స్వామి? ఇది స్వామి వారికి పూజ అది గణపతికి అప్పుడప్పుడు దేవతలకి పళ్ళు ఇప్పుడు ఇవి ఆన్లైన్లో దొరుకుతాయి. ఆన్లైన్లో దొరుకుతాయి. మనకు దొరకాలంటే ఇక్కడ దొరుకుతాయి. గుమ్మానికి కూడా కడుతున్నారు కదన్నా. అయిపోతాయి. ఇవేంటంటే పాల వెళ్ళి కడతాం. చూడు ఎంత పెద్ద ఈ పచ్చల చెట్టు కాదా? ఎంతమంది ఆకు మీద స్పీడ్. అవునన్నా అదేమో ఆ కామెంట్ వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాంతి కుకింగ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను పెట్టిన లాస్ట్ 2 వీడియోస్కి నాకైతే నిజంగా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ మీరు. అది లాస్ట్ 2 వీడియోస్ వచ్చేసి పార్ట్ 1 పార్ట్ 2 అండి. ఇది పార్ట్ 3 అండి. లాస్ట్ వీడియోలో మాకైతే దర్శనం అంతా అయిపోయింది. మార్నింగ్ దర్శనం అయిన తర్వాత మేమైతే బీచ్ ఉందండి, బీచ్కి వెళ్తున్నాము. ఇక్కడైతే మేము అక్కడికి వెళ్ళడానికి బస్ అయితే ఎక్కడానికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ మీకు వినాయకుడిని టెంపుల్ చూపిస్తాను. బయట ఒక్క నిమిషం. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ వినాయకుడు టెంపుల్ అయితే చాలా బాగుందండి. మేము కూడా దర్శనం చేసుకున్నాం. ఇప్పుడైతే బస్ కోసం నిలబడుకున్నాం. బస్ వచ్చేసింది, ఎక్కేసాము. అసలు ప్రతి ఇంటికండి ఇది ఒకసారి చూడండి, నేను చూపిస్తున్న వీడియో. ప్రతి ఇంటిలో చెట్లు, చాలా చాలా చెట్లు చూడండి. ఇల్లేమో చిన్నగా ఉన్నా కొంచెం పెద్దగా ఉన్న చెట్లకి ఎంత ప్లేస్ వదిలారో. ఎక్కువ అరటి చెట్లు, టెంకాయ చెట్లు అంటే కోకోనట్ ట్రీస్, ఇంకొకటి ఒక్క చెట్లు అండి. నేను చూపిస్తాను నెక్స్ట్. ఇప్పుడు దీంట్లో వచ్చే దాంట్లో ఒక్క చెట్లు కూడా ఉన్నాయి. మేము చోటానిక్కర్ టెంపుల్ నుండి కొచ్చి అనే ఊరికైతే వచ్చామండి. ఇక్కడ బీచ్కి అని చెప్పి వచ్చాము. అనుకున్నది ఒకటి అయినది ఒకటిలాగైంది. మీకు చూపిస్తాను అదేంటో కూడా చూడండి. నేను స్టార్టింగ్ కూడా బీచ్ అని చెప్పేసే వచ్చాను. ఇది పార్క్ అండి. ఇక్కడ నుంచి మీరు ఒకసారి చూడండి, అక్కడంతా షిప్ యార్డ్ కనిపిస్తుంది చూడండి. నేను దగ్గర నుంచి కూడా మీకు చూపిస్తాను. మేము బీచ్కి అని చెప్పేసి లొకేషన్ పెట్టుకున్నాము, కానీ అది మాకు లొకేషన్ తప్పు చూపించింది. ఇంకొకటి ఈ బస్సులో అతనైతే అంకుల్ చూపిస్తానండి, నేను మీకు అక్కడే స్టాపింగ్ ఉంది చెప్తానని చెప్పేసి ఇక్కడ పార్క్ దగ్గర అయితే దింపారు. ఇక్కడ వచ్చేసి మనకి షిప్ యార్డ్ అయితే దగ్గరండి, చూపిస్తాను అది కూడా ఇప్పుడు వీడియోలో. మేము కొచ్చికి రావాలని చెప్పేసి 2 బస్సులు మారామండి. లొకేషన్ పెట్టుకున్నాము, అడుగుతూ వస్తున్నాము. అంతా చూసుకుంటూ వస్తుంటే కూడా
ఇక్కడ వ్యాన్లలో నీళ్ళు అమ్ముతారు. ఇక్కడ వ్యాన్లలో నీళ్ళు అమ్ముతారు అన్నమాట. ఏదో అది వచ్చి ఇక్కడ మేమైతే పార్కుకి వచ్చామండి. ఇక్కడ నుంచి మేము బీచ్ అని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని, కానీ మాకు లొకేషన్ కూడా ఎందుకు అలా చూపించిందో తెలియదు. ఇంకొక అంకుల్ కూడా మీకు నేను చూపిస్తాను చెప్తాను. అంకుల్ అక్కడే కేరళ లోకల్లో అంకుల్ కూడా మరి ఎందుకు చెప్పాడో. మేమైతే బీచ్ అడిగాము, ఆయనైతే షిప్ యార్డ్ చూపించారు. ఇంకొకటి ఇక్కడ నుంచి మనకి షిప్స్ ఉంటాయండి. ప్లస్ ఇంకొకటి మనం సింగిల్గా మన ఫ్యామిలీసే మన ఫ్రెండ్సే అందరు కలిసి వెళ్ళాలంటే కూడా ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి. ఏదో 1 అవర్కి 2000 చిల్లరో ఎంతో చెప్పారు, 2500 ఎంతో చెప్పారు. మేము ఎందుకు అంత అనేసి మాకు తెలియదు ఫస్ట్. అలాగే ఒక 2-3 మెంబర్స్ని అడుగుదామని చెప్పేసి మేము అడిగాము. ఇదేనా బీచ్, ఇది బీచ్లా లేదు అని చెప్పేసి అని మాట్లాడుకుంటూ ఉంటే తర్వాత మళ్ళీ వేరే వాళ్ళని అడుగుతుంటే చెప్పారు ఇది షిప్ యార్డ్, అక్కడ పక్కన షిప్ యార్డ్ ఉందండి. మీకు అది కూడా చూపిస్తాను చూడండి. చాలా బాగుంది. చాలా మనం కూడా బొడుగులు తెచ్చుకుంటే బాగుంది. ఒక షార్ట్ కోసం అయితే అలా ట్రై చేశాను. ఇప్పుడైతే మనం వెళ్తామండి షిప్ యార్డ్కి. మనము అక్కడ టికెట్ తీసుకొని వెళ్దాము. ఆ దారిలోనే మనకు లోపలికి వెళ్ళే దారిలో ఇవి ఉన్నాయండి, శనక్కాయ పప్పులు, పల్లీలు. అంటే ఇసుకలో, వేడి ఇసుకలో వేయించుతారు. చాలా టేస్ట్ బాగుంటాయి. అయితే మనం ఫస్ట్ వెళ్ళేసి టికెట్ అయితే తీసుకోవాలండి. టికెట్ తీసేదైతే నేను వీడియో అనేది షూట్ చేయలేదు. జెంట్స్ దగ్గర అయితే చాలా ఎక్కువ, కొంచెం లేడీస్ దగ్గర తక్కువ ఉంటే అక్కడికి వెళ్ళేసి మేమైతే మొత్తం అందరికైతే టికెట్స్ అయితే తీసుకున్నాము. మీకు మొత్తం వీడియో చూపిస్తే అసలు చాలా బాగా ఎంజాయ్ చేసాము. నిజం చెప్పాలంటే ఫస్ట్ టైం అండి నేను అలా ఎక్కి ఎంజాయ్ చేయడము, అన్ని వాటర్ కూడా చూడడము. నేనైతే హైదరాబాద్లో వెళ్ళాను కానీ ఇంకెక్కడైతే వెళ్ళలేదు. ఇక్కడైతే మనమైతే షిప్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. మాతో పాటు చాలామంది ఉన్నారు. ఆ షిప్కి మనం వెళ్ళడానికి టికెట్ కూడా 6 రూపీస్ అండి, చాలా తక్కువ అసలు. షిప్ అయితే వస్తుంది. ఆడ ఫుల్ ఉన్నారు ఆయన. సీక్రెట్స్ ఇక్కడైతే షిప్లో ఎక్కడానికైతే అందరు ఎక్కుతున్నారు. మాకు తెలియదండి ఇదే మా టికెట్ పైన నెంబర్ ఇచ్చారని. మేము ఇక్కడ ఫుల్ అయిపోయారేమో, నెక్స్ట్ ఇంకొకటి వస్తుందేమో అని వెయిట్ చేసాం ఫస్ట్. అందుకని చెప్పేసి మాకైతే సీట్లు కూడా అయితే దొరకలేదు, అంటే చైర్స్ కూడా దొరకలేదు లోపల. తర్వాత తెలిసి ఎక్కుతున్నాం. పైన
ఎక్కడి నుంచి తీయాలా? మేము లేట్గా వచ్చినందుకు మాకు సీట్స్ కూడా దొరకలేదండి. ఇది స్టార్టింగ్ ఇట్లుంది, తర్వాత రాను రాను అసలు చాలా బాగుంది వాటరు. అసలు మాది మొత్తము ఇది ప్లాన్ చేసిందండి. నేను స్వామి అంటున్నా కదండి ఎక్కడన్నా వీడియోస్లో, తను ఆ స్వామి వచ్చేసి ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్లో పురోహితుడు. అందుకని చెప్పేసి నేను స్వామి స్వామి అని పిలుస్తూ ఉంటాము. ఆ స్వామి మాకు ఇలా ప్లానింగ్ ఉంది, ఇట్లా ప్లాన్ చేసుకుంటున్నాము, వెళ్తామా అని అన్నారు స్వామి. ఓకే స్వామి వెళ్దామని చెప్పేసి టికెట్స్ కూడా స్వామి బుక్ చేశారు. ఇప్పుడు షూట్ చేస్తుంది కూడా, వీడియో షూట్ చేస్తుంది కూడా స్వామి. చూడండి ఎంత పెద్దగా ఉందో షిప్, చూడండి అసలు షిప్ చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్. చాలా నిజంగా మంచి ప్లేస్ చూసాము. మీకు స్టార్టింగ్లో అనుకున్నది ఒకటి అయింది ఒకటి అనుకున్నాం కదా. మేము ఏమనుకున్నామంటే బీచ్కి వెళ్తున్నాము అని చెప్పేసి మేము అదే థాట్తోనే మేము వచ్చాము. కాకపోతే మేము ఇక్కడికి వచ్చింది షిప్ యార్డ్కి వచ్చాము. ఇక్కడ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్, చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఫ్రెండ్స్ మీకు స్వామి గురించి చెప్పాను కదండి. స్వామికి కూడా యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది. నేనైతే కింద లింక్ అయితే ఇస్తాను, మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి స్వామి ఛానల్ని. ఒకసారి వెళ్ళి ఛానల్ని విజిట్ చేయండి. ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోని ఫస్ట్ టైం అయితే చూస్తుంటే నా వీడియోని మీరు దీనికంటే ముందు 2 వీడియోస్ ఉన్నాయండి, పార్ట్ 1 పార్ట్ 2. ఆ వీడియోస్ అయితే చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, అప్పుడు మీకు ఏంటి అనేది అర్థమవుతుంది. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి. ఇంకా చేయకుంటే ప్లీజ్ ఇప్పటికైనా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, ఒక కామెంట్ అయితే చేయండి. ఇలాంటివి మీరు కూడా చూసారా, చూసింటే ఏ ప్లేసెస్కి వెళ్ళారని చెప్పేసి నాకైతే కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే మేము దిగాల్సిన ప్లేస్ అయితే వస్తుందండి. ఇది మొత్తం మనకి సినిమాలో ఎలా ఉంటుందో అలా ఉంటుంది. నాటోగ్రాఫ్ సినిమాలో నేను అప్పటి షార్ట్స్ పెట్టానండి, చాలా పెట్టాను. ఆ షార్ట్స్లో అయితే ఎక్కువ ఉంది, దీంతో చాలా తక్కువ ఉంది. మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే బీచ్కి వెళ్ళడానికి అనేసి, అంటే షిప్ యార్డ్ చూసాం కదండి, ఇంకా బీచ్కి వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాము. కాకపోతే ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి, అది కూడా వెళ్ళలేదు. ఎందుకంటే మాకు అక్కడ ఇంకా ఏదో బస్సు ఇంకొకటి ఎక్కాలన్నారు. ఇక్కడ నుంచి ఇంకొకటి ఎక్కాలంటే దానికి ఫస్ట్ చూసాము, వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తున్నారు. కొంతమంది ఇలా దూరం ఉంది, ఇలా ఉంది, అలా ఉందని చెప్తూ ఉన్నారు. కాబట్టి మేము అది కూడా ఎక్కలేదండి. ఈ కార్లు ఎందుకంటే ఇట్లా లైన్గా ఉన్నాయి, ఈ షిప్లోంచి దీనికంటే పెద్దది ఉంది, దాంట్లో నుండి కార్లు అనేది అవతల ఒడ్డుకైతే చేరుస్తున్నారు. కార్స్, వెహికల్స్ అవన్నీ అవతల ఒడ్డుకైతే చేరుస్తున్నారు. అందుకని చెప్పేసి అవి కార్లు అయితే లైన్లో పెట్టారు, ఈ వెహికల్స్ అన్నీ. ఇంకా మేము బస్సు ఏమి ఎక్కలేదు కాబట్టి రిటర్న్ అయిపోదామని చెప్పేసి ఇక్కడికైతే వచ్చామండి. ఇది వచ్చి మెట్రో అండి, మనకి మెట్రో స్టేషన్స్ అట్లా ఉంటాయి కదండి, అట్లా మెట్రోసు. ఇదైతే మీకు ఈ మెట్రో కూడా చూపిస్తాను. మెట్రో షిప్ చాలా బాగుంది, అసలు వెళ్తుందా లేదా అన్నట్లుంది. ఏసీ అండి లోపల కూడా,
ఇప్పుడు మేము లైన్లో ఉన్నాము. ఈ షిప్ని అయితే ఎక్కాలి. వచ్చింది, వాళ్ళు దిగుతున్నారు. నెక్స్ట్ మేమైతే ఎక్కాలి. అందుకు గాను మేమైతే క్యూలో ఉన్నాము. చాలా బాగుందండి, చూడవలసిన ప్లేసు. ఈ జంక్షన్ పేరు అయితే కొచ్చి వాటర్ మెట్రో అండి. ఇదే అండి మెట్రో షిప్. చాలా బాగుంది అసలు. అక్కడ సాంగ్స్ పెట్టారు, అందుకని చెప్పి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఈ షిప్ అనేది వెళ్తుందా లేదా అనేది కూడా తెలియకుండా వెళ్తుందండి. ఇంకొకటి, మేము ఇందాక ఆ షిప్లో వచ్చేసి దగ్గర దగ్గర 1/2 అవర్ పైన పట్టింది మాకు జర్నీ. ఇందులో మెట్రోలో అయితే మాకు జస్ట్ ఒక 10-15 మినిట్స్ కల్లా మమ్మల్ని అయితే మేము రీచ్ అయిపోయాము. ఫ్రెండ్స్, నేను అక్కడక్కడే ఇస్తున్న వాయిస్ ఓవర్, ఎందుకంటే మీకు చూడడానికి అక్కడున్న వాయిస్ పెడితే మీకు చూడడానికి ఇంట్రెస్టింగ్గా ఉంటుందని చెప్పేసి నేను అక్కడక్కడే మీకు ఏది చెప్పాలో అక్కడ మాత్రమే నేనైతే చెప్తున్నాను. అది మీకు తెలియడం కోసమైతే చెప్తున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, వ్యూ వస్తుంది, ఎంత బాగుందో అసలు. ఆకాశము, వాటరు, అసలు బాబా నిజంగా చాలా బాగుంది. చూడవలసిన ప్లేస్ అండి. నిజంగా ఇన్నిసార్లు చెప్తున్నానంటే నేను అంత ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయినా కాబట్టి మీకు చెప్తున్నాను. శాంతి కుకింగ్ బ్లాగ్. వాళ్ళు అన్నం తింటున్నారు దాంట్లో కూర్చొని. ఇప్పుడైతే మేము దిగవలసిన ప్లేస్ అయితే వచ్చిందండి. కొచ్చి వాటర్ మెట్రో జంక్షన్ అండి. వచ్చేసి ఇప్పుడైతే ఇంకా బయటకైతే వచ్చేసామండి.
ఇంకైతే ఇప్పుడు మేము చోటానిక్కర్ ఆ ఊరికైతే వెళ్తున్నాము. ఫస్ట్ భోజనం చేసుకొని వెళ్తున్నాము. బయట చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో, మొత్తం గ్రీనరీ, ప్రతి చోట చెట్లు, టెంకాయ చెట్లు, అరటి చెట్లు అయితే కంపల్సరీగా ఉన్నాయి. ఎర్రగా ఉన్నాయి. బొట్టి వేరే వేస్తారు నన్నాలు అవుతుంది నన్నాలు స్మెల్ అయితే రావాలి కదా. చూడండి ఇది డైజెషన్కి మంచిది. హెల్త్ కూడా మంచిది. ఇక్కడైతే మనకి వాటర్ ఇలా రెడ్ కలర్లో ఉంటాయండి, అలాగే హాట్గా ఉంటాయి చాలా. ఫ్రెండ్స్ ఇక్కడైతే రైస్ అయితే లావుగా ఉంటుందండి. రైస్ అసలు మనం తినలేము. మనం ఇక్కడ మసూర రైస్ ఇవి సన్నగా ఉండేవి తింటాం కదా, అక్కడ రైస్ అయితే చాలా లావుగా ఉన్నాయి. కర్రీస్ కూడా మరీ అంత బాగున్నాయని అయితే చెప్పలేను. ఇంకా పరాటాస్, వెజ్ అదే పన్నీర్ రైస్, మష్రూమ్ రైస్ ఇవన్నీ అయితే చాలా బాగున్నాయి. వెజిటేబుల్ రైస్ ఇవన్నీ అయితే చాలా బాగున్నాయి. కానీ మీల్స్ అయితే ఏమంత బాగలేవు. అన్నీ కొంచెం కొంచెం వేసింటే నేను అడుగుతున్నా, అన్నీ కొంచెం కొంచెం వేసారే. మనకి లాంగ్వేజ్ ప్రాబ్లం కాబట్టి కొంచెం ఇంగ్లీష్లో అట్లా మాట్లాడి కవర్ చేసాము. మరీ బాగుండడం అయితే ఏమంత లేవు ఫ్రెండ్స్ రైస్ మీల్స్ పరంగా. కేరళ సైడు ఎక్కువగా కొబ్బరితో చేస్తారండి. అక్కడ ఫ్రై ఒకటి కొబ్బరి పొడి జన్మమే రుచి చూడడానికి కేరళ బాలేదా? ఇది కేరళ ఉంటుందమ్మా. పొరాట బాగుంది పూజీ. తెలియదు చూస్తాను. జస్ట్ తొందరగా బాగుంటే తెప్పించుకుందామండి స్వామి. అంతేగా అన్నం తెప్పించుకోవడం కుర్మా కూడా ఘాటుగా ఉంది, ఘాటుగా ఉంది. ఇంకా లంచ్ అయితే చేసేసామండి. ఇంకా బస్ ఎక్కడానికైతే బస్ స్టాప్కి అయితే వచ్చాము. అప్పుడు 2 బస్సెస్ అయితే ఎక్కాము. ఇప్పుడు ఏమి డైరెక్ట్ బస్సెస్ ఉన్నాయంట, అందుకని చెప్పి డైరెక్ట్గా ఒకే బస్సులో వెళ్ళాము. దగ్గర మాకు అక్కడికి 1.5 hour టైం పడుతుంది. బస్సులో వెళ్తా కేరళ ఎలా ఉంది అనేది మీకు కూడా చూపిద్దామని చెప్పి అక్కడికంటే ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే టికెట్స్ తీసుకుంటున్నాము. టికెట్స్ కూడా చాలా తక్కువ అండి. రేట్ అయితే టికెట్స్ అయితే చాలా తక్కువ, ఎంతో 25 రూపీస్ ఎంతనో, చాలా తక్కువే. టికెట్స్ చూడండి ఎలా ఉన్నాయో. మన సైడ్ అయితే ఇలా ఉండవు, అందుకని చెప్పేసి తీసాను. మీరు కూడా ఒకవేళ ఫస్ట్ టైం చూస్తుంటే ఒకసారి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. చోటానిక్కర్ అమ్మవారి ఊరికైతే వచ్చేసాము. మా ఆయనకి పై పంచ కోసమని వచ్చామండి. ఇవి కేరళ శారీస్ అండి. ఇక్కడ మ్యాక్సిమం చాలా మట్టుకు లేడీస్ అయితే ఇవే శారీస్ అయితే కట్టుకుంటున్నారు. నేను కూడా నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు కట్టుకోవాలని చెప్పేసి అడుగుతున్నాము. శారీస్ ఎంత అని అడుగుతున్నాము. ఇప్పుడైతే మా ఆయనకైతే పై పంచ తీసుకున్నాము. ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము. రూమ్కి వెళ్ళిపోయి మళ్ళీ ఈవినింగ్ పూజలు ఉన్నాయండి గుళ్ళో. ఆ పూజలకైతే వెళ్ళాలని చెప్పేసి ఇప్పుడైతే కాసేపు రెస్ట్ తీసుకోవాలని రూమ్కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా ఈవినింగ్ అయితే మళ్ళీ గుడికి వచ్చేసామండి. మీకు నైట్ వ్యూ అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. టెంపుల్ దగ్గర చాలా బాగుంటుంది. ఇంకొకటి ఇప్పుడు నైట్ అయితే దీపాలు పెడతారండి. గుడి చుట్టూ
చుట్టూ మీకు చూపిస్తాను చూడండి. గుడి చుట్టూ దీపాలైతే పెడతారు. ఇంకొకటి ఇప్పుడు 8:30కో ఏమో అమ్మవారిని అయితే ఏనుగు మీద గుడి చుట్టూ ఊరేగిస్తారు. అది కూడా మీకు చూపిస్తాను. నిజంగా చాలా బాగుంది. దగ్గర నుంచి చూసేలకే చాలా బాగా అనిపించింది. ఇలా మొత్తం ఈవినింగు మార్నింగు ఇలా గుడి చుట్టూ దీపాలు పెడతారు. చూడండి నైట్ వ్యూ అసలు మీకు ఫస్ట్ మార్నింగ్ వ్యూ చూపించాను లాస్ట్ వీడియోలో. ఇది చూడండి జనం కూడా చాలామంది ఉంటారు. గుడి చుట్టూ దీపాలు అసలు ఆ గుడి ఎంత అందంగా అనిపిస్తుందో అసలు. ఇప్పుడైతే మనకి ఫస్ట్ గజరాజుని పిలుచుకొస్తారు. పిలుచుకొచ్చిన తర్వాత మనకి అమ్మవారిని ఊరేగిస్తారు. మేమైతే ఇంకా పూజకు వచ్చేసి రెడీగా కూర్చోన్నామండి. అందుకు గజరాజుని పిలుచుకొచ్చారు. మేము ఫస్ట్ వీడియో తీయకూడదేమో తీయని ఇవ్వరేమో అని చెప్పేసి దాచుకొని తీసాము. తర్వాత అందరూ తీసుకుంటున్నారు ప్లస్ తీసుకోమన్నా చెప్పారు కాబట్టి తీసుకున్నాము. ఇప్పుడైతే ప్రదక్షిణలు అయితే స్టార్ట్ అయితే మొత్తం ఫుల్ వీడియో అయితే చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నైట్ అయితే మనకి పూజలు అయిపోయాయండి. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ అయితే మేము వచ్చేసాము టెంపుల్‌కి. ఇది ఎర్లీ మార్నింగ్ అండి. ఇక్కడైతే ఇలా ఇస్తారండి. ఒక ఆకులో విభూది అలా పెట్టి అలా ఇస్తారు. ఇక్కడ చూడండి దీపాలు వెలిగిస్తున్నారు. చాలా బాగుంటుందండి గుడి చుట్టూ దీపాలు అసలు ఎవరైనా వెలిగించవచ్చు. ఇంకా ఇప్పుడైతే ఉదయాన్నే మళ్ళీ గజరాజుతో ప్రదక్షిణాలు అయితే అమ్మవారికి ఉంటాయి.
ఉదయము, నైట్ అయితే ఈ పూజ అయితే ఉంటుందండి. చూడండి. ఇంకా మీరు ముందు వీడియోలో చూసారని తీయలేదు. ఇంకా మాకైతే దర్శనం అన్నీ అయిపోయాయి. ఇంక ఇప్పుడైతే టిఫిన్ చేయడానికి వచ్చాను. ఇది మన కేరళలో ఫేమస్ పుట్టి. నేను షార్ట్స్‌లో చాలా చాలా పెట్టాను. చాలా బాగుందండి. ఫస్ట్ టైం ట్రై చేశాను. బాగుంది. ఇందులోకైతే మనకి కాంబినేషన్‌గా అల్లం చట్నీ, ఇంకొకటి పల్లీల చట్నీ, సాంబారు, ఇవి తెల్ల శనగలు ఉంటాయి కదా, నల్ల శనగలు, ఆ కర్రీ అండి. నిజంగా ఆ కర్రీ అదేదండి ఆ కర్రీ అండి. అసలు దాంట్లోకైతే మన సైడ్ తినే వాళ్ళకైతే దాంట్లో కాంబినేషన్ కాదు. అక్కడ అదే కాంబినేషన్ ఏమో. అదొకటి తప్ప ఇది అల్లం చట్నీలోకైతే చాలా బాగుంది. బాగుంది. కొత్త టేస్ట్. ఎక్కువ కొబ్బరితో చేసి ఉంటారండి ఇక్కడ. దీంట్లో కూడా కొబ్బరి పొడి అయితే ఎక్కువ ఉంది. నేను ఫస్ట్ అయితే అల్లం చట్నీని ట్రై చేశాను. అల్లం చట్నీ చాలా బాగుంది. ఇంకైతే షాపింగ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ షాపింగ్స్ అండి ఇలా ఉంటాయండి. చాలా బాగున్నాయి. కొత్తగా చూస్తున్నాం. ఫస్ట్ టైము. బాగున్నాయి. ఇదైతే మనం కార్లో, ఇంటి ముందర ఎక్కడైనా తగిలించుకోవచ్చు. ఇట్లా హ్యాంగ్ చేసేది ఉంది వినాయకుడిది. అయితే కొత్తగా ఉన్నాయి ఇక్కడ షాపింగ్. ఇది మనకి అమ్మవారికి ఇలా సేవ చేసేటప్పుడు ఇలా గాలి కోసం అని చెప్పి ఇలా ఊపుతారు కదండి, అది. మా స్వామి అదే చెప్తున్నారు. బాగున్నాయి కొత్తగా. నేనైతే కొంచెం వరకు షాపింగ్ చేసిన, అది కూడా చూపిస్తాను. మేము దర్శనానికి అయితే 3 సార్లు అయితే వెళ్ళాము ఫ్రెండ్స్. వచ్చిన రోజు మార్నింగ్, ఈవినింగ్ వెళ్ళాము. అలాగే ఇంకా బయలుదేరే రోజు అయితే మార్నింగ్ అయితే మళ్ళీ దర్శనానికి వచ్చేసాము. మనకి ట్రైన్కి టైం ఉంది. ఇక్కడ ఇత్తడివి అయితే చాలా ఉన్నాయండి. చాలా ఐటమ్స్ ఉన్నాయి. మేమైతే కాస్ట్ అడగలేదు, ఎందుకంటే తీసుకోవాలనుకోలేదు. కాస్ట్ అయితే అడగలేదు. చాలా బాగున్నాయి కూడా. డెకరేటివ్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి. ఇంకా మా షాపింగ్ అయితే అయిపోయిందండి. ఇంకా మేము రూమ్కి వెళ్ళేసి మొత్తం అన్నీ బట్టలు అవన్నీ సర్దేసి బ్యాగ్స్ తీసుకొని అయితే ఇంకా మాకు ట్రైన్కి కూడా టైం అవుతుంది, అందుకని వచ్చేసాము. మాకు ట్రైన్ వచ్చేసి 2:30కి ఏమో ఉన్నింది ఆఫ్టర్నూను. మేము ఇక్కడ నుంచి 10:30 కల్లా మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము. మేము ఇక్కడ నుంచి ఎర్నాకుళం రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాలి. అందుకని చెప్పేసి టైం పడుతుందని, మళ్ళీ మధ్యలో లంచ్ కూడా చేసేయాలి అని చెప్పేసి స్టార్ట్ అయిపోయాము. తీసే స్వామి రూమ్ వికెట్ చేస్తున్నారా? ఇక్కడ రిసెప్షన్లో మాట్లాడుతున్నారు కదండి, ఆ స్వామి వచ్చేసి సాధుకామాక్షమ్మ టెంపుల్లో పూజారి. అందరం కలిసి వెళ్ళేవాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ అంతా. తనే చెప్పాను కదండి, నా ఫ్రెండ్లా కలిసిపోయింది అని. తను వచ్చేసి వాళ్ళ కూతురు. చాలా తొందరగా కలిసిపోయాము.
వచ్చేటప్పుడైతే చాలా హ్యాపీగా, చాలా ఎంజాయ్ చేసుకుంటూ వచ్చాము. ఎందుకంటే కొత్త ప్లేస్ చూస్తున్నాం కదా! చాలా ఎక్సైట్‌మెంట్‌తో వచ్చాము. వెళ్ళేటప్పుడైతే నిజంగా చాలా బాధగా ఉన్నింది. ఎందుకంటే అందరం కలిసి వెళ్ళాం కాబట్టి అలా అనిపించింది. ఇంకైతే మేము ఎర్నాకుళం రైల్వే స్టేషన్‌కైతే వెళ్తున్నాము. ఇక్కడి నుంచి మాకైతే ట్రైన్ ఉంది. అది కూడా ట్రైన్‌లో మేము కోడూరు దాకా వెళ్ళాము. మళ్ళీ కోడూరు నుంచి రాజంపేటకైతే ఇంకొక ట్రైన్ ఎక్కాము. అది ఎర్లీ మార్నింగ్ 5:30కి అయితే దిగాము. మీకోసం అయితే మళ్ళీ అయితే కేరళ చూపిస్తున్నాను చూడండి. నిజంగా చాలా బాగుంది. ఇప్పుడైతే ఎర్నాకుళం రైల్వే స్టేషన్ దగ్గరకైతే మనం వచ్చేసామండి. ఇక్కడే రైల్వే స్టేషన్ ఆపోజిట్లో ఒక రెస్టారెంట్ ఉంది. అక్కడే భోజనం చేసి తర్వాత నైట్‌కి కూడా డిన్నర్ తీసుకున్నాము. మనకి రైల్వే స్టేషన్స్‌లో ఫుడ్ అనేది బాగుండదు కదండీ! ట్రైన్‌లో అనేసి డిన్నర్ కూడా తీసేసుకున్నాము. ఇంకా కాసేపట్లో అయితే మా ట్రైన్ అయితే వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి భోజనం చేసేసి మేము డిన్నర్ కూడా తీసేసుకొని వచ్చేసాము. ఇంకైతే మీకు రైల్వే స్టేషన్ అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. రైల్వే స్టేషన్ చాలా పెద్దది అండి. చాలా పెద్దగా ఉంది. చూడండి చాలా పెద్దగుంది. ఆ సైడ్ చాలామంది ఉన్నారు ట్రైన్ కోసం వెయిట్ చేస్తా. ఇది మా డిన్నర్ అండి. ఇలా ప్యాక్ చేస్తారు. కవర్ ఇవ్వరు అక్కడ. ఎవరైనా వాళ్ళ ఊర్లోకి వెళ్తే సంతోషంగా ఉంటారు. వీళ్ళైతే అందరూ బాధగా ఉన్నారు. సరే అన్న, ఇదేదో బాగుంది కానీ బాగుంది చెట్టు. ఇప్పుడు చూడలేదు అది. చూడలే, కేరళ ఇప్పుడే చూస్తాను. పిచ్చి పిచ్చి ఆకులు తీసాం అనుకోకూడదు వాళ్ళు ఎవరు. తీసానా అంటే ఎక్కి తీయాలా అంటే కారణం సెల్లో పాడు అవుతుంది దిగేసి కాదు. నేను ఫ్రీగా వచ్చిందిలే. అప్పుడు మా ఆయనే తీస్తాడు నాకు. ఓహేమని ఇంకొక మనిషిని పట్టుకోదా, నేనే తీసా పట్టు అంటాడు. కాదు పిచ్చి పిచ్చి ఆకులు తీసా అంటే ఆ కామెంట్ వచ్చింది. ఫ్రెండ్స్, మాకైతే ఈ ఆకేంటో తెలీదు. మీరు కామెంట్ చేయండి మీకు తెలిసింటే. ఫస్ట్ అవన్నీ మేము జోక్స్ వేసుకున్నాము. ఆకేంటి పిచ్చాకులు తీస్తున్నావు అని మా ఆయన అండము. ఈ ఆకు తెలిసింటే మీరైతే నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. చామాకు అని అనుకుంటున్నాము. నాకు కూడా తెలియదు ఫస్ట్ టైం తెలిసింది. వచ్చేసిందండి, కోడూరు అయితే వచ్చేసింది. కోడూరులో అయితే దిగాము. ఎర్లీ మార్నింగ్ అండి, 5:30 అయింది. ఇంకా అక్కడి నుంచి మేమైతే రాజంపేట ట్రైన్ ఎక్కేసాము. ఎక్కిన తర్వాత ఎవరింటికి వాళ్ళు వచ్చేసాము. ఫ్రెండ్స్, ఇప్పటికి కూడా లైక్ చేయని వాళ్ళు ఉంటే ఈ వీడియో మొత్తం చూసైనా లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, కామెంట్ అయితే ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.